ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। చెప్పండి అందరూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ ఈనాటి నిత్యం భాగవత సేవ తరగతికి స్వాగతం సుస్వాగతం. అర్హత నిన్నకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి మరియు దీక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృపా ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద ప్రభు మరియు వైష్ణవులందరికీ దండవాద్ ప్రణామాలు. పంచమ స్కందము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయము 18, అధ్యాయం సంఖ్య నామము జంబూద్వీప వాసుల భగవత్ ప్రార్థనలు. అధ్యాయము నామము శ్లోకం సంఖ్య 8. ఓం నమో భగవతే నారసింహాయ. అందరూ చెప్పండి. నమస్తే జస్తేజసే ఆవిర్భావిర్భవా వజ్రనఖ వజ్రదంష్ట కర్మాశయాన్ ధయా తమోగ్రసగ్రసా
ఓం స్వాహా భయ భయ ఆత్మని భూయిష్టాః ఓం సౌః ఓం సౌం ఓం ఓ దేవా నమః నీకు వందనములు భగవతే దేవదేవునకు నరసింహాయ నృసింహ భగవానునికి నమః నమస్తులు తేజస్తేజయే తేజస్తే జసే సమస్త తేజస్సు తేజము ఆవిహి భవ దయతో పూర్తిగా ప్రకటమగుము వజ్రనఖములు కలిగిన వాడా వజ్రదంష్టములు కలిగిన వాడా కర్మ ఆశయాన్ కామ్య కర్మలచే సుఖి కావలనది దానవ కోరికలు రంధయ నశింపజేయుము తమః భౌతిక జగత్తు నందలి అవిద్య గ్రస తరిమివేయుము ఓ దేవా స్వాహా ఇవే ఆహుతులు అభయము ఆత్మని నా మనస్సునందు భూయిష్టాః నీవు ప్రకటమగుదువుగాక. ఓం హే ప్రభు శ్రౌం నృసింహ భగవానుని బీజ మంత్రము. శ్రౌం భావము చెప్తున్నారు ఇక్కడ. సమస్త తేజస్సునకు, వినండి చెప్పండి, మీరు చెప్పండి. సమస్త తేజస్సునకు మూలమైనట్టి నృసింహ భగవానునికి వందనములు. వజ్రనఖములు వజ్రదంష్టములు కలిగిన ఓ దేవా దయతో మాయందలి దానవ సదృశమగు కామ్యకర్మచ్చను నశింపజేయుము. మా హృదయమునందు ప్రకటమై అవిద్యను తొలగించి నీ కరుణచే మేము ఈ సంసారమందలి జీవన సంఘర్షణయందు నిర్భయలము అగునట్లు చేయుము. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి ఇక భాష్యం చెప్తున్నారు. నేను చదువుతాను, మీరు శ్రవణం చేయండి. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 22వ అధ్యాయము 39 శ్లోకమునందు సనత్ కుమారుడు పృథు మహారాజుతో ఇట్లు పలికెను. యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రంథిత ముద్గ్రంథయంతి సంతః తద్వన్న యతయోపి వృద్ధా శ్రోతో గణాస్తం అరణం భజ వాసుదేవం అని శ్లోకం చెప్పినారు. ఆ శ్లోకానికి భావము, భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై ఉండేటి భక్తులు కర్మవాసన ఆది నుండి అతి సులభముగా బయటపడుతున్నారు. ఇది మిగుల కష్టతరమైనందున భక్తి రహితులకు జ్ఞానులు యోగులు ఇంద్రియ భోగ కిరటములను ఆపుటకు యత్నించుచున్నను దానిని సాధింపజాలకున్నారు. కనుక వసుదేవ తనయుడగు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నీవు
నీకు తోడవు కమ్మని ఉపదేశించుచున్నాను అని సనత్ కుమారులు చెప్పినారు. ఎవరు చెప్పినారు? పృథు మహారాజుతో చెప్పినాడు అనమాట. పృథివీ అంటే భూమికి పేరు కదా, భూమికి పేరేం పేరు? పృథివీ. కాబట్టి ఆ పృథు మహారాజు యొక్క నామం పైన పేరు వచ్చింది. తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి, నెక్స్ట్ పేర, భౌతిక జగత్తు నందలి ప్రతి జీవుడును తృప్తి తీరగా అనాత్మను అనగా భౌతిక పదార్థమును భోగించుటకు తీవ్రమగు కోరికను కలిగి ఉండును. దీని కొరకు బద్ధ జీవుడు ఒక దేహం పిదప మరి ఒక దేహమును అంగీకరింపవలసి వచ్చును. ఆ విధముగా దృఢమగు అతని కామ్యకర్మ కోరికలు నిరంతరము కొనసాగును. పూర్తిగా నిష్కాముడు కానిదే ఎవడును జన్మ మృత్యు వలయమును ఆపజాలడు. కనుకనే శ్రీల రూప గోస్వామి విశుద్ధ భక్తిని ఇట్లు వివరించిరి. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాద్యా అనావృతం అధ్యానవృతం అన్య అనుకూలస్య కృష్ణానుశీలనం భక్తిరుత్తమా అని శ్రీల రూప గోస్వామి చెప్పినారు. భక్తి రసామృత సింధువులో మనుజుడు భౌతిక లాభాపేక్ష గాని, కర్మకాండ గాని లేదా జ్ఞానకాండ గాని లేకుండా దేవదేవుడకు శ్రీకృష్ణునికి అనుకూలముగా ప్రేమ భక్తిని వనరింపవలెను. అదియే విశుద్ధ భక్తి యోగమనబడును. అవిద్య ఎనడి తమస్సు వలన కలిగడి భౌతిక కోరికల నుండి పూర్తిగా బయటపడనిదే మనుజుడు భగవద్భక్తిలో సంపూర్ణముగా నెలకొనజాలడు. కనుక మూర్తిభవించిన భౌతిక కోరిక అయినట్టి హిరణ్యకశ్యపుని దునుమాడిన నృసింహ భగవానుని మనము ఎల్లవేళలా స్తుతించవలెను. ఎవరిక్కడ? నృసింహ భగవానుని మనం స్తుతించాలా, ఎల్లవేళలు స్తుతించాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అని చెప్పి స్తుతించాలి అని ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాదులు చెప్తున్నారు భాష్యంలో కదా. ఇంకా చెప్తున్నారు, లౌకికులు ఎల్లప్పుడూ దేహమును కోగోరుదురు. లౌకికులు ఏం చేస్తారు? దేహాన్ని సుఖం పెట్టాలనుకుంటున్నారు. దాని కొరకు వారికి పెద్ద మొత్తంలో బంగారము అవసరము. కనుకనే అతడు భాగవతోత్తముడగు ఆ విధముగా హిరణ్యకశ్యపుడు లౌకిక జీవనముకు ఒక చక్కని ప్రతినిధి ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు అంటే బంగారు పరుపు ఉంటుందట ఆయనకి. ఆయన పడుకునేది దేనిపైన? బెడ్ బంగారమయమైన ఏమి మరి శయ్య పైన పడుకుంటాడంట ఆయన. అంటే అంత బంగారం చంపించాడు కాబట్టి. అంటే ఏమి? భౌతిక ఎక్కువ ఆయనకి. ఏమి ఎక్కువ? భౌతిక ఎక్కువ కదా. కాబట్టి ఎక్కువ బంగారం చంపించాడు. ఎందుకంటే నేను భోగించాలా, ఈ శరీరానికి ఆనందం ఇవ్వాలా అని చెప్పేసి అనుకున్నాడు కాబట్టి. కనుకనే అతడు భగవతోత్తముడకు ప్రహ్లాదునికి నిజనియారు. కనుకనే భగవతోత్తముడకు ప్రహ్లాదునికి గొప్ప ఆటంకంగా తయారయ్యాను. కాబట్టి ఏమి అక్కడ ప్రహ్లాదుడికి తన తండ్రి గొప్ప ఆటంకం కలిగించినాడు. ఎందుకంటే ఆయన భోగం పైన ఇష్టం ఉంది, ప్రహ్లాదుడికి నరసింహస్వామి భక్తి చేయాలని ఇష్టం ఉంది కదా. ఆ విధంగా ఉన్నది. నృసింహ భగవానుడు అతనిని సంహరించినంత వరకు అయ్యది కొనసాగెను. భౌతిక వాంఛ నుండి బయటపడగోరెడి ఏ భక్తులైనను భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకమును స్థుతించిన రీతిగా నృసింహ భగవాన్ని స్థుతింపవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ 8వ శ్లోకము ఎవరు స్థుతించారంటే, స్థుతి చేసింది ఎవరంటే భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడు 8వ శ్లోకాన్ని ఈ విధంగా స్థుతించాడు. ఇక్కడ మనం దాని గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాము. హరే కృష్ణ. ఈనాటి ఈ అధ్యాయంలో 5వ స్కందము 18వ అధ్యాయంలో వచ్చేసి అన్ని జంబూ ద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడంతా ప్రార్థనలు చేసే వివిధ ప్రార్థనల గురించి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక సుఖదేవ్ గోస్వామి భద్రశ్రవుడు అతని సన్నిహిత సహచరులు స్తుతి గురించి చెప్పడం జరిగింది భాగవతంలో. ఆ తర్వాత
ఈ అధ్యాయంలో వచ్చేసి భద్రాశ్వ వర్షము యొక్క ప్రధాన పాలకుడు భద్రాశ్రవుడు. అంటే జంబుద్వీపంలో వచ్చేసి మరి వివిధ వర్షములు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము. వివిధ వర్షములు ఉన్నాయి, 9 వర్షములు కదా ఏమి. కాబట్టి దాంట్లో వచ్చేసి భద్రాశ్వ వర్షమునకు ప్రధాన పాలకుడు ఎవరంటే భద్రాశ్రవుడు. అతడు అతని మృత్యులు సదా హయగ్రీవ అవతారమును అర్చింతురు. ప్రతి కల్పమున అజ్ఞానమనడి దానవుడు వేద జ్ఞానము అపహరించినప్పుడు హయగ్రీవుడు అవతరించును. ప్రతి కల్పములో ఈ విధంగా ఒక దానవుడు వేదాలు అపహరించాడు, దాన్ని కాపాడడానికి హయగ్రీవ అవతారం తీసుకుంటాడు భగవంతుడు. కాబట్టి హరివర్షమును ప్రాంతమున మహాభాగవతోత్తముడు ప్రహ్లాద్ నృసింహదేవుని అర్చించును. ఇక రెండవది వర్షం ఏది? భద్రాశ్వ వర్షంలో వచ్చేసి ఒకరి గురించి చెప్పారు. రెండవ వర్షం పేరు హరివర్షము. ఏం వర్షము? హరివర్షం. ఈ హరివర్షంలో మహాభాగవతోత్తముడు ఎవరంటే ప్రహ్లాద్ మహారాజు. ఆ ప్రహ్లాద మహారాజు ఇప్పుడు ఎవరి భక్తుడు? చూడండి అక్కడ ఆ పటంలో ప్రహ్లాదుడు ఉన్నాడు కింద కదా, నరసింహస్వామి పైన ఉన్నాడు కాబట్టి ఆ విధంగా నఖాలు చూపిస్తున్నాడు, వజ్ర నఖాలు ఆయనవి. అందుకే ఇక్కడ ఆ విధంగా ప్రహ్లాదుడు నృసింహస్వామి అవతారానికి కారకుడు. సప్తమ స్కందములో ఇంకా తీవ్రంగా దీని గురించి బాగా సమాచారము సంపూర్ణంగా వస్తుంది. కృష్ణ మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడుతున్నారండి మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. క్లాస్ వినేమంటే మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరు. హరే కృష్ణ. చూడండి ఇక్కడ ఓం నమః భగవతే నారసింహాయ నమః తేజస్తే అవిహి ఆవిర్భా వజ్రనఖ వజ్రదంష్ట కర్మ ఆశయాన్ రంధయ తమః గ్రస ఓం స్వాహా అభయం ఆత్మని భూయిష్టాః ఓం క్షౌం అని ఇక్కడ ఈ మంత్రం ఈ విధంగా నరసింహస్వామి హే కృష్ణ కమ్ ఫాస్ట్ నరసింహస్వామిని మరి వాళ్ళు ప్రహ్లాద మహారాజు ఎవరు భక్తుడు ప్రహ్లాదుడు కీర్తించినాడు. ఎప్పుడు కీర్తించినాడంటే మనకు తెలిసేది ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో కూడా సమస్త తేజస్సునకు మూలమైనటి నరసింహస్వామిని నరసింహ భగవానునికి వందనములు అని చెప్పినాడు. అక్కడ ఎవరు? ప్రహ్లాదుడు. వజ్రనఖములు వజ్రదంశములు కలిగిన ఓ దేవా. నరసింహస్వామికి గోర్లు ఎట్లుంటాయి? వజ్రంలాగా ఉంటాయి. దంశములు అంటే కూరలు కదా, పళ్ళు, కూర పండ్లు. అవి కూడా ఎట్లుంటాయి అంటే వజ్రంలాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. గోర్లు కూడా సౌండ్ రాకూడదు. కాబట్టి ఆ విధంగా ఉండే ఓ దేవా, దయతో మా యందలి దానవ సదృశ్యముగు కామ్య కర్మేక్షను నశింపజేయము. మా అందరిలో ఉంది ఏది? దానవ ప్రవృత్తి. ఏమిటా దానవ ప్రవృత్తి? సదృశ్యమైనది అంటే కోరికలు. ఈ దేహాన్ని సంతోషం సుఖం పెట్టాలా, బంగారు నగలు మొత్తం వేసుకోవాలా కదా, బంగారు పరుపు పైన పడుకోవాలా, బంగారం ఇల్లు కట్టుకోవాలా, బంగారం కంచంలో తినాలా, ఇవన్నీ మనకు కోరికలు. ఇవి ఇందుకోసమా మనం వచ్చింది కాదు కదా. కృష్ణ భక్తి చేయాలి కదా, కృష్ణ భక్తుడైపోయి జీవితం ముగించాలి కదా, మనము ఆయన సేవ చేయాలి కదా. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని నశింపజేయి కృష్ణ నీవు నరసింహస్వామి అని చెప్పేసి అంటున్నాడు ప్రహ్లాదుడు. మా హృదయములందు ప్రకటమై. భగవంతుడు ఎక్కడుంటాడు? ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. లేదు చెప్పండి. కృష్ణ హృదయస్థ పరమాత్ముడుగా ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. కాబట్టి అందరూ ఇది గమనించాల. కాబట్టి ఆయన ప్రజలు చెప్తున్నాడు, మా హృదయములందు ప్రకటమై అవిద్యను తొలగించి నీ కరుణచే మేము ఈ సంసారమందలి
జీవన సంఘర్షణ యందు నిర్భయములగునట్లు చేయుము అని చెప్పినాడు అనమాట. కాబట్టి భగవంతుడు మన హృదయంలో ప్రకటమై ఉన్నాడు. అవిద్య అంటే ఏమి? అజ్ఞానం కదా. దానిని అజ్ఞానాన్ని తొలగించి కృష్ణ జై ఆప్ చేయి. అవిద్యను తొలగించి నీ కరుణచే మేము ఈ సంసారమందలి జీవన సంఘర్షణ చేస్తున్నాం మనం అంతా ఇక్కడ కదా. మనకందరికి దుఃఖాలేమిది, ఇది కష్టమే ఉంటుంది ఇక్కడ. వాటిని దూరం చేయి నాయన మాకు అని చెప్పేసి చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఎప్పుడు చెప్పినాడు ఈ మాట? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే, నరసింహస్వామి ఎక్కడున్నాడు చెప్పు అని చెప్పి అడుగుతాడు వాళ్ళ ఆయన. అవునా కదా? ప్రహ్లాదుని ఇందుగలడు అందు లేడని సందేహం పోవలదు, ఎందెందు కలిగినా అందెగలడు చక్రి సర్వోపగతుడు దానవగ్రని వింటే అని చెప్పేసి పద్యం చెప్తాడు కదా. పోతన్న భాగవతంలో పద్యం చెప్తాడు అనమాట. అట్లా చెప్తాడు అనమాట. తండ్రికి చెప్తాడు, తండ్రి అంతా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, హరి అంతటా విస్తరించి ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఎక్కడ లేడని చెప్పు, ఎక్కడ లేడని లేదు, అన్ని చోట ఉన్నాడు ఆయన. అయితే ఈ స్తంభంలో ఉన్నాడు. సరే అని చెప్పేసి ఆ స్తంభంలో నరసింహస్వామిగా ఆల్రెడీ వచ్చి ఉంటాడు అనమాట. ఇతను పిడికిలతో ఆ స్తంభానికి ఒక గుద్దేస్తాడు. దబేరని గుద్దేస్తే స్తంభం పగిలిపోయి దాంట్లో నుంచి నరసింహస్వామి వస్తాడు. సింహం తల, తర్వాత ఈ దేహం అంతా మనిషిలాగా కదా. ఏమి తర్వాత కోరలు, వజ్రదంశాలు, నఖాలు, గోర్లు, వజ్రం గోర్లు తీసుకొని వస్తాడు. వచ్చేసి కోపం వస్తుంది ఎవరికి? కృష్ణుడికి. బాగా శాంతంగా ఉన్నప్పుడు జగన్నాథ్ మాది చల్లగా నవ్వుకుంటుంటాడు అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు కృష్ణుడు. ఎంత బాగున్నాడు కదా, అందంగా ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు. ఏమి అక్కడ ఉన్నాడు కదా కృష్ణుడు కదా, రాధాకృష్ణుడు ఎంత బాగున్నాడు, అందంగా ఉన్నాడు లేదా చెప్పు? నవ్వుతున్నాడా కోపంగా ఉన్నాడు? అక్కడ నవ్వుతూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే తన భక్తులు, అందులో చిన్న పిల్లాడు, 5 ఏళ్ల పిల్లోడు కష్టపెడుతున్నాడు, దుర్మార్గుడు, రాక్షసుడు, కోపం వచ్చింది నరసింహస్వామి. అంటే ఎవరికి? కృష్ణుడు కోపం వచ్చింది. నరసింహావతారం తీసుకున్నాడు అంతే. ఇంకా ఏం చేసినాడు? అంతే కదా. భగవంతుడి కోపం వస్తే ఎట్లయితే తెలుసా? నరసింహస్వామి అవతారం తీసుకుంటాడు. సంతోషంగా ఉన్నాడు, కృష్ణులా కనబడతాడు. తన భక్తులను ఎవరైనా ఏమైనా అపచారం చేస్తే, వాళ్ళకి ఎవరైనా కష్టపడితే దుఃఖం కలిగిస్తే, ఆయన కృష్ణుడు కోపం వచ్చేసి నరసింహస్వామిలాగా వచ్చేస్తాడు. ఇక అంతే. వచ్చి కదా ఆ కడుపును గోర్లతో చీల్చి గుండెకాయని, కాలేయాన్ని కదా, ఊపిరితిత్తుల్ని, పేగుల్ని పెకలించి వేస్తాడంతా. అంత కోపం వస్తుంది నరసింహస్వామి. అంటే నరసింహస్వామి అంటే కోపం ఎక్కువ ఉంటుంది. కృష్ణుడు అంటే శాంతంగా ఉంటాడు. భగవంతుడి శాంత స్వరూపం కృష్ణుడు, భగవంతుడి యొక్క ఉగ్ర స్వరూపం నరసింహస్వామి. కాబట్టి ఉగ్ర నరసింహస్వామిగా వస్తాడనమాట. కాబట్టి నాయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చల్లబడు. ఆ విధంగా ఆయనకు కోపం వచ్చేసి మొత్తం గర్జించేస్తూ ఉంటాడు అనమాట. ఆ గర్జనకి వచ్చేసి అన్ని 14 లోకాలని గడగడ వణికిపోతుంటారు. అక్కడ శివుడు ఉంటారు, పార్వతి ఉంటుంది, బ్రహ్మదేవుడు ఉంటారు, సరస్వతీదేవి ఉంటారు, లక్ష్మీదేవి ఉంటారు, అందరూ అష్టదిక్పాలకులు ఉంటారు, దేవతలు, దేవతలు 33 కోట్ల దేవతలు అంతా ఉన్నారు ఆడ. గణపతి ఇంకా రాలేదు, ఇంకా కైలాసంలో ఆడుకుంటున్నాడు. చిన్న పిల్లకాయ గణపతి. అప్పుడు చిన్న పిల్లోడు అనమాట, 3 ఏళ్ల పిల్లాడు అంతే. దేవుడు గణపతి అక్కడ పైన గైలకాసం ఆడుకున్నాడు. ఇక్కడ వచ్చేసినాడు. తర్వాత వస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రహ్లాదుడు, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, లక్ష్మీదేవమ్మ వెళ్ళమ్మా, నీ భర్తే కదా, కొద్ది శాంతింపజేయంటే, నాయన నా వల్ల కాదు, ఈయన ఇటువంటి కోపం ఆయనతో ఎప్పుడు చూడాలి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నాతో, అసలు ఎంతో ఆనందంగా ఉంటాం మేము. ఇదేమి ఇంత కోపంగా ఉన్నాడు ఈయన దగ్గర పోవడానికి నాకే భయం వేస్తుంది, పోను అని చెప్తున్నాడు. భార్య అయి ఉండి లక్ష్మీదేవి. తర్వాత అందరూ భయపడతారు. ఇంకా కాదని చెప్పేసి బ్రహ్మదేవుడు, ప్రహ్లాద ఇట్లా అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడనమాట. దండం పెడతాడు, సాష్టాంగ దండం చెప్తాడు. పోండి, నీ స్వామి నీ కోసం వచ్చినాడు, ఆయనని శాంతింపజేసేది నీ బాధ్యత, వెళ్ళు ప్రహ్లాద అంటాడు అనమాట బ్రహ్మదేవుడు. అప్పుడు వెళ్ళి ఈ శ్లోకం చెప్తాడు. ఓం నమో భగవతే నరసింహాయ అని చెప్తాడనమాట కదా. ఇది శ్లోకం. కాబట్టి ఇక్కడ దీనికి ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే, భాగవతంలో 4వ స్కందంలో 22వ అధ్యాయంలో 39వ శ్లోకంలో సనత్ కుమారుడు చెప్తాడనమాట, పృథు మహారాజు చెప్తాడనమాట. పృథు మహారాజు యజ్ఞం చేస్తాడనమాట. ఈ పృథు మహారాజు యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి
ఏం కృష్ణ? ఫస్ట్ ఎవరు వస్తారంటే సనత్ కుమార్ వస్తారు. బ్రహ్మకి ఎన్ని తలాలు కృష్ణ? బ్రహ్మదేవుడికి చతుర్ముఖ బ్రహ్మ, 4 తలలు ఉంటాయి ఆయనకి. కాబట్టి ఆయన పేరు చతుర్ముఖ బ్రహ్మ. కృష్ణ ఈ కట్టం తీది పూర్తిది అక్కడ కనబడడం లేదు సరిగా భక్తులకి. ఎవరేసింది? అట్లా పెట్టు. చాలు. హరే కృష్ణ. కాబట్టి సనత్ కుమార్లు వస్తారన్నమాట యజ్ఞం చేసేటప్పుడు. ఆ 4 కుమారులు సనత్ కుమారుడు వచ్చేసి చెప్తాడనమాట. ఏం చెప్తారంటే, ఓ మహారాజా, పృథు మహారాజా, ఏమి భగవత్ పాద పద్మ సేవలో సదా నియుక్తుడై ఉండేది భక్తులు కర్మ వాసన ఆది గ్రంథి నుండి అతి సులభంగా బయటపడుతున్నారు అని చెప్తాడు. ఎవరు బయటపడతారంటే కర్మవాసనలు. ఏంటా కర్మవాసనలు అంటే, పూర్వ జన్మలో ఏమి మనమంతా కొన్ని కోట్ల జన్మలు తీసుకున్నాం మనం. ఇప్పుడు మాత్రమే మనిషిగా కాదు ఉండేది మనం. పూర్వ జన్మల్లో మనము అది వెనుకపో ఫేస్ చూపి నువ్వే అట్లా కూర్చోస్తారు కనబడేటట్లు. పూర్వ జన్మల్లో మనకు ఇప్పుడు మాత్రం మనిషిగా పుట్టినాం మనము. నువ్వు కనబడతావు, నువ్వు ఎందుకు పోతావు వెనకలికి? అర్థమైందా? పూర్వ జన్మలో మనకి చాలా జన్మలు వచ్చాయి. మనకి కోతి జన్మ ఎత్తినాము, కుక్క జన్మ ఎత్తినాము, పంది జన్మ ఎత్తినాము, పిల్లి జన్మ ఎత్తినాము, ఎలుక జన్మ ఎత్తినాం. అన్నీ అయిపోయినాయి. ఎలుగుబంటి అయిపోయింది, సింహం అయిపోయింది, ఏనుగు అయిపోయింది, ఏమి చీతిరిపెట్ట అయిపోయింది, రామచిలుక అయిపోయింది, బటర్ఫ్లై అయిపోయింది. అన్ని ఫ్లైలు అయిపోయినాయి. అన్ని ఫ్లై చేస్తున్నావు. ఏమి సింహం అయిపోయి అంత మాంసము ఏమి బాగా తిన్నావు, పచ్చి మాంసం తిన్నావు. ఇప్పుడు ఇప్పుడు మనిషిగా పుట్టింది మాంసం తినక కాదు నువ్వు పుట్టింది. నువ్వు ఏం తినాలా? కృష్ణప్రసాదం తినడానికి పుట్టినావు అంతే. నువ్వు ఆ విధంగా భక్తులు చేయాలా. ఆ విధంగా భక్తి చేసిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, పూర్వజన్మలో చేసిన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ వాసన గ్రంథి అని ఉంటాయన్నమాట. వాటి నుంచి వాళ్ళు సులభంగా బయటపడతారంట. ఎవరికి భక్తి చేస్తే? జగన్నాథుడికి భక్తి చేస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే. ఇప్పుడుగో భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై ఉండేది భక్తులు నిరంతరం ఏం చెప్పాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిరంతరం మనసులు చెప్పుకుంటూ ఉండాలా. నువ్వు నడుస్తున్నా, నువ్వు తింటున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు నిద్రపోతున్నా, నీకు నిద్ర వచ్చేంత వరకు నువ్వు హరే కృష్ణ అనుకుంటే ఉండాలా. భగవద్భక్తులు అంటే అట్లుంటారు. అటువంటి భగవద్భక్తుడికి వచ్చేసి మనం కోటాను జన్మలో ఎన్నో పాపాలు చేసుకున్నాం. ఈ హృదయము అందుకే మలినమై ఉంది. ఆ మలినం తొలగిపోవాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే అనే మంత్రం జపిస్తే హృదయంలోని కల్మషం పోతుంది. ఆ విధంగా పోతే అప్పుడు పూర్వజన్మలో మనం చేసుకున్న ఆ కర్మవాసన ఫలితాలు ఏమైతే ఉంటాయో, కర్మవాసన క్రింది అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కిచెన్లోనే వచ్చేసి జగన్నాథుడికి ప్రసాదాలు చేస్తున్నారు. వాళ్ళు తిరువాత పెట్టినారు అనుకో, లేదా నెయ్యితోన తిరువాత పెడుతున్నారు. అప్పుడు మనకు వాసన ఇక్కడికి వస్తుందా రాదా? మనమే అక్కడ వెళ్ళా, వాసన వచ్చింది. ఎవరు మోసుకొచ్చినారు దాన్ని? గాలి మోసుకొచ్చింది. అట్లానే మన ఆత్మ మోసుకొస్తుంది అనమాట. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఫలితాల యొక్క వాసన గ్రంథి అంటారు దాన్ని. అది మోసుకొస్తుంది కదా. దాన్ని మనము ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే హరే కృష్ణ మంత్రం చెప్పి చేసుకోవాలా. అట్లా భగవంతుడి యొక్క పాదాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి చాలా సులభంగా ఆ కర్మల నుంచి, అంటే చెడు ఫలితాలు ఉంటే దానికి కష్టం లేకుండా సులభంగా బయటపడతారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువాలు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? ఎవరు చెప్పినారు ఈ మాట? సనత్ కుమారుడు చెప్పినాడు. ఎవరితో చెప్పినాడు సనత్ కుమారుడు? ఎవరితో చెప్పినాడు? పృథుమాలతో చెప్పినాడు. కాన్సన్ట్రేషన్ వినాలి మీరు. అతి మిగుల కష్టతరమైనందున భక్తి రహితులకు జ్ఞానులు యోగులు ఇంద్రియ భోగ కిరటములను ఆపుటకు యత్నించుచున్నాను, దానిని సాధింపజాలకున్నారు. చూడండి, భగవత్పాద పద్మాలు పట్టుకోవడం అనేది అంత సులభమా అంటే కాదు. మాయ అడ్డుపడుతుంది.
దూరం చేస్తూ ఉంటది, కష్టాలు పెడుతుంటది, పరీక్ష చేస్తుంది మమ్మల్ని. గుడికి పోతామంటే ఏదో ఆటంకాలు చేస్తుంటది మాయ. చూడండి, అందుకే ఎదురు ఇక్కడ. కాబట్టి ఇది మిగుల కష్టతరమైనది. ఏది? అందుకే భక్తి రహితులు ఎవరికి అంటే భక్తి రహితులకి, అంటే భక్తి లేని వాళ్ళకి. భక్తి లేని వాళ్ళకి ఏమవుతుంది? ఎవరెవరు భక్తి లేని వాళ్ళంటే, భక్తి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది, భక్తులు లేకుండా మామూలుగా అభక్తులు వాళ్ళు కదా, కష్టజీవులు పాపం. అయితే వాళ్ళకి తిండికి పూట పూట గడవదనమాట. ఏదో కూలీ నాలు చేసుకొని ఏదో బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే భక్తి రహితులు, బద్ధ జీవులు అంటారనమాట. ఇంకెవరు? జ్ఞానులు. ఇంకెవరు? జ్ఞానులు. జ్ఞానులు అంటే మీ వేదాలను చదివింటారు, వేదాలన్నీ చదివినారు. ఏం చదివినా కూడా వాళ్ళు జ్ఞానులుగా ఉండిపోయినారు తప్ప ఏమి భక్తులుగా మారలేదు వాళ్ళు. భగవంతుడి భక్తులుగా ఉండాలి జ్ఞానులు అంటే. కానీ లేదు, నేను వేదాలు చదివినాను, నేను చతుర్వేది, నేను త్రివేది, నేను ద్వివేది అంటారు వాళ్ళు. వేదాలు చదివిన వాళ్ళంతా 4 వేదాలు చదివినా నేను చతుర్వేది నేను అంటాడు ఒక బ్రాహ్మణుడు. కానీ కృష్ణ భక్తుడు కాడు. అందరూ బ్రాహ్మణులే కదా. పూర్వము సత్యయుగంలో అందరూ బ్రాహ్మణులే ఉండేది, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఇంకొక ఆ విధంగా వీళ్ళంతా ఎవరంటే జ్ఞానులు వీళ్ళంతా. తర్వాత యోగులు. కొంతమంది యోగులు ఏం చేస్తారు? యోగులు అంటే బాగా జుట్టు అంతా జడలుగా కట్టింటుంది. ఏమి బాగా విభూతి తాత అవన్నీ పూసేసుకొని, భస్మం పూసేసుకొని తపస్సు చేస్తూ ఉంటారు. ఏమి యోగంలో ఉంటారు. అష్టసిద్ధి కదా, సిద్ధులు పొందుతూ ఉంటారు. అక్కడ ఎక్కడ కావాల్సి అక్కడికి ఇక్కడ నుంచి ఉండి ఎవరికి కనిపించుకోకుండా దేహం మాయమైపోయి ఇంకొంచెం ప్రత్యక్షమవుతారు. లేదా గాలిలో ఎగురుతారు, నీటిలో నడుస్తారు. వీళ్ళు యోగులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? భగవంతుని పాదాలు కృష్ణుని పాదాలు పట్టుకున్నారా వీళ్ళు? చెప్పండి, పట్టుకున్నారు కదా? పట్టుకోలేదు. ఊరికే యోగ సిద్ధి కోసం జస్ట్ ఏదో వాళ్ళు కష్టపడినారు అంతే తప్ప కృష్ణుని పాదాల దగ్గర రాలేదు. జ్ఞానులు కృష్ణ పదాలు రాలేదు. కష్టపడే జీవులు కూడా కృష్ణ పదాల దగ్గర రాలేదు. తర్వాత వీళ్ళంతా వచ్చేసి ఏం చేస్తారంటే ఇంద్రియ భోగాలు కెరటంలో ఉన్నారు. అంటే సముద్రం లాంటిది ఇది, భవసాగరం ఇది. ఏమి ఈ భవసాగరం ఉంది కదా, సాగరంలో కెరటాలు వస్తాయి రావా? చెప్పండి. వస్తాయి కదా కెరటాలు. గాలికి సయ్యన వస్తాయి. మనము ఎక్కడైనా సరే సముద్రాన్ని ఒడ్డుకు పోయి నిలబడితే గనక అలలు వచ్చేసి మనకి తాగుతూ ఉంటాయి. ఏమి నిలబడితే తోసేసి కింద పడేసి మళ్ళీ లాక్కుపోతాయి కిందికి. బలంగా నిలబడకపోతే గనక సముద్రంలో కెరటాలు ఉంటుంది. దాన్ని ఏమంటుందని? కెరటాలు. ఇది ఏమిటి అంటే ఇంద్రియ భోగ కెరటాలు ఇవి. ఇది భవసాగరం, ఇది సాగరము. ఈ సాగరంలో ఏమి మనమంతా ఏం చేస్తున్నామంటే ఈత కొడుతున్నాం, చేత కానప్పుడు మునిగిపోతున్నాం అంటే చస్తున్నాం. మళ్ళీ జన్మ ఇస్తాడు దేవుడు, మళ్ళీ ఈత కొడతాం. ఇట్లా కష్టపడుతున్నాం తప్ప భక్తి చేయడం లేదు. ఆ ఈత నుంచి ఆ సాగరం నుంచి బయటికి లాగేది ఎవరు? కృష్ణుడే. ఇది మనము తెలుసుకోవడం లేదు. వేరే 33 కూడా దేవి దేవతలను ఆశ్రయిస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళు కూడా సముద్రంలో ఉన్నారు. వాళ్ళు ఒక సముద్రంలో పడినవాడు ఇంకో సముద్రంలో పడినవాడితో నాయన నన్ను రక్షించు పాహిమమంటే రక్షిస్తాడా? సముద్రం బయట ఉండేవాడిని పిలిస్తే రక్షిస్తాడా? చెప్పండి. సముద్రం బయట ఉండేది ఎవరు? కృష్ణుడు. మిగతా 33 కోట్ల దేవి దేవతలు అయితే ఈ సముద్రంలో ఉండేవాళ్లే వాళ్ళు. అర్థమైందా మీకు? బావిలో ఉండేవాడిని వాడు బావిలో పడినాడు పాపం, నువ్వు బావిలో పడినావు. ఇద్దరు బావిలో ఉండి నువ్వు నా రక్షించారు, ఎట్లా రక్షిస్తారు చెప్పు? బావి బయట ఉండేవాడిని అడగాల మనం. ఎస్, అందుకే భగవంతుడు అంటే ఎవరు? కృష్ణ. ఎవరు చెప్పండి? భగవంతుడు అంటే ఎవరు? కృష్ణ పాదాలు ఆశ్రయించిన వాళ్ళు సులభంగా కెరటాల నుంచి బయటపడతారు. అవేం చేయలేవు. కాబట్టి ఆపుటకు ప్రయత్నిస్తారు, కానీ ఈ బద్ధ జీవులు కానీ బయటపడలేరు. కనుక వసుదేవ తనయుడు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నీవు నియుక్తుడవు కమ్మని ఉపదేశించాను. కాబట్టి పృథు మహారాజుకు సనత్ కుమారుడు బ్రహ్మ మానస పుత్రుడు ఏం చెప్పినాడంటే, ఓ పృథు మహారాజా, నీవు వసుదేవ తనయుడు. వాసుదేవుడి కొడుకు ఎవరు? కృష్ణ. వసుదేవుడి కొడుకు ఎవరు? కృష్ణనే. దేవకి దేవి కొడుకు ఎవరు?
కృష్ణుడే. యశోదమ్మ కొడుకు ఎవరు? నందమహారాజు కొడుకు ఎవరు? వసుదేవ కొడుకు ఎవరు? దేవకి దేవ కొడుకు ఎవరు? యశోద కొడుకు ఎవరు? నందమహారాజు కొడుకు ఎవరు? వసుదేవ కొడుకు ఎవరు? దేవకి దేవ కొడుకు ఎవరు? కృష్ణనే. అంతే. కృష్ణ 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 అంతే. కాబట్టి మనకు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? బ్రహ్మ మానసపుత్రుడైన సనత్ కుమార్ చెప్తున్నాడు. కనుక నీవు వసుదేవ తనుడగు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నీవు నియుక్తుడు కమ్ము అని ఉపదేశించాను. కాబట్టి మీకు ఇదే నా ఉపదేశం. మీరంతా శిష్యులు కదా, నా శిష్యులు కదా మీరు. ఇప్పుడు ఏం చెప్పండి, శిష్యులా కదా మీరు నాకు? కాబట్టి మీకు ఈ ఉపదేశం ఏమి? మనం ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? గట్టి చెప్పాలి. కృష్ణ భగవానుడి పాదాలు పెట్టుకోవాలా. భగవంతుడు అంటే కృష్ణుడు, మర్చిపోద్దండి. మాట ఇచ్చినా లేదా? ఆనానా చెప్పు, ఆనా అని చెప్పండి. ఆనా అంటే ఏం? ప్రతిజ్ఞ అనమాట, అంటే ప్రామిస్. ఆనా అంటే ప్రామిసేనా? ప్రామిస్ కదా తల్లి, సిట్టి తల్లి. రైట్, ఓకే. భౌతిక జగత్తునందులి ప్రతి జీవుడును తృప్తి తీరగా అనాత్మను భోగించడానికి తీవ్రమకు కోరికను కలిగి ఉండను. ఈ భౌతిక జగత్తు ఇది. ఇదేమిది? భౌతిక తిక్క ఎక్కువ. నేనంటే ఏమనుకుంటే నేనే, నా అంత చదివినోడు లేడు అసలు. ఏమిని నాకు ఎన్ని ఎకరాలు తెలుసా? ప్రపంచ బ్యాంకులో డబ్బులునే నాకు. ఎన్ని కోట్లు తెలుసా నీకు? నేనంటే ఏమనుకుంటువి అంటాడు. భౌతిక ఏమది? తిక్క ఎక్కువ ఉంది అన్నాడు వాడు. కాబట్టి ఇది అదంతా మాయా. అదంతా ఇది. నువ్వు డబ్బులు సంపాదించుకొచ్చినావా? ప్రపంచ బ్యాంకులో డబ్బులు కూడబెట్టుకొచ్చినావా? నువ్వు ఆ డబ్బులు ఎవరు? నీవే. దొంగవు నువ్వు. లక్ష్మీదేవి ఎవరు భార్య? కృష్ణుడి భార్య కదా కృష్ణ, అవునా కాదా? మరి ఆ డబ్బులు ఎవరు ఉపయోగించాలా? మనం ఎవరి సేవలో ఇవ్వాలి? ఎవరి సేవకి ఇవ్వాలి? అది ప్రపంచ బ్యాంకులో పెట్టాలనా? మరి తిక్క కాదా? భౌతిక కాదా? మరి తిక్క ఎంత ఉంది? బహుగా ఉంది. కాబట్టి భౌతిక. ఏం కృష్ణ? కాబట్టి ఆ విధంగా చేస్తారంటే భౌతిక పదార్థాలు బోధించటకు, అనాత్మ అంటే ఏమి? భౌతిక పదార్థాలు భోగించటకు తీవ్రమగు కోరిక కలిగి ఉంటుంది. ఎవరికంటే? భౌతిక జీవుడికి, ఈ భౌతిక జగత్తులోన. ఎందుకంటే మాయలో పడినాడు. సత్యం తెలుసుకోలేదు. ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు, అసత్యంలో ఉన్నాడు. సత్యం అంటే వెలుగు, ఎవరు? కృష్ణుడు. అసత్యం అంటే చీకటి, ఎవరు? మాయ. ఏమి? మాయ ఒక పక్కన, కృష్ణుడు ఒక పక్కన ఉంటాడు. మనం ఎవరి పార్టీలో ఉండాలా? చీకటి పాటలో ఉండాలా? వెలుగు పాటలో ఉండాలా? వెలుగు అంటే ఎవరు? చీకటి అంటే ఎవరు? మాయ కదా. కాబట్టి మాయ దగ్గర పోకూడదు మనం. మాయ అంతా చాలా మసిబూసి మారడికాయ చేసి లాక్కుంటా ఉంటది. ఏమి? రారా, అక్కడ కుండ బిర్యానీ ఉందిరా అంటది. మనం పోకూడదు అక్కడికి. ఏం కృష్ణ? వాడు పిలుస్తాడు ఒకడు, రాత్రి సాయంత్రము మందు పాటింది పొదం రా అంటాడు. అట్లా పోకూడదు అవన్నీ. అదంతా మాయాది. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తాడంటే భౌతిక పదార్థాలు అంటే ఇవన్నీ భోగించటకు, భౌతిక పదార్థాలు ఇప్పుడు చెప్పినవన్నీ భోగించటకు తీవ్రమగు కోరిక కలిగి ఉండును. దీని కొరకు బద్ధజీవుడు ఒక దేహం పిదప మరి ఒక దేహము అంగీకరించవలసి వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినాను, మనకి ఎన్ని కోటాను కోట్ల జన్మలు ఉన్నాయి కదా. ఈగ దేహం తీసుకున్నాము, దోమ దేహం తీసుకున్నాము, పిల్లి దేహం తీసుకున్నాం, కుక్క దేహం తీసుకున్నాం, కోతి దేహం తీసుకున్నాం, పది దేహం తీసుకున్నాం, పాము దేహం తీసుకున్నాం, సింహం దేహం తీసుకున్నాం, ఏనుగు దేహం తీసుకున్నాం, దుప్పి దేహం తీసుకున్నాం. అన్ని 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, క్రిమి కీటకములు, జలచరములు 9 లక్షలు, పక్షులు గాలిలో ఎగిరేవి, గాలిలో విహరించేవి పక్షి జాతులు 10 లక్షలు, మరి క్రిమయ రుద్ర సంఖ్య అని 11 లక్షలు క్రిమి కీటకాలు. క్రిములు అంటే పురుగులు, దాని రెక్కలు ఉంటే కీటకాలు, క్రిమి కీటకాలు అవి 11 లక్షలు, మొత్తము 30 లక్షలు. వృక్ష జాతులు 20 లక్షలు, 50 లక్షలు. జంతు జాతులు 30 లక్షలు, 80 లక్షలు. మనుష్య జాతులు 4 లక్షలు, 84 లక్షలు. ఈ జీవులుగా ఇవన్నీ మనం తీసుకున్నాము. ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము, మానవుడిగా ఉన్నాము. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము కృష్ణ భక్తుడైతేనే మనకు ఈ భవసాగరం నుంచి, బావిలో నుంచి బయటికి లాగేస్తాడు. ఎవరు? కృష్ణుడు లాగేస్తాడు. 33 కోట్ల దేవీ దేవతలను పట్టుకుంటే ఎవరు? వాళ్ళే కూడా బావిలో, సముద్రంలో పడినారు. వాళ్ళు కూడా ఈత కొడుతున్నారు మనలాగా, అంతే. సముద్రంలో మునిగి వాళ్ళు కూడా మునిగి తేలుతున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి నీవు కనుక నాలుక రుచి కోసము పొట్టెలు కోసుకుని తిన్నావు అనుకో, నెక్స్ట్ జన్మలో నీవు పొట్టెల దేహం తీసుకోవాలి. కర్మ సిద్ధాంతం. నువ్వు కోడి తిన్నావు అనుకో, చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి
ఏమి పొట్టేలు కుండ బిర్యానీ తింటే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మలో నీవు పొట్టేలుగా జన్మ తీసుకోవాలా? యా ఎందుకంటే అది పాపం చేసి పాపం పొట్టేలు దేహం తీసుకునేది అనుభవించడానికి. నువ్వు మధ్యలో మనిషి అయి ఉండి నువ్వు పుణ్యం చేసినవాడివి మానవుడిగా ఉండి కృష్ణ భక్తుడిగా ఉండాల్సింది నీవు నాలుక రుచి కోసం ఏం చేసినావు? దాన్ని మధ్యలో చంపినావు. మరి అది అనుభవించిన పాపం ఎవరు అనుభవించాలా? తిన్నా నువ్వు. దేహం నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు అనుభవించాలా. కాబట్టి దేహం తీసుకోవాలా నువ్వు, అంతే. నువ్వు కోడి తింటే కోడి దేహం తీసుకోవాలి నెక్స్ట్ జన్మలో. నువ్వు గొర్రెని తింటే గొర్రె దేహం తీసుకోవాలా. నువ్వు మేకని తింటే మేక దేహం తీసుకోవాలా. నువ్వు పొట్టెలు తింటే పొట్టెల దేహం తీసుకోవాలా. నువ్వు ఫిష్ తింటే ఫిష్ దేహం తీసుకోవాలా. అంతే, సత్యం ఇది. కాకమ్మ గోమ కథ కాదు ఇది. కాబట్టి మనం చేసే కర్మను బట్టి మనకు నెక్స్ట్ దేహం వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎస్. ఇంకా మరి ఒక దేహమును అంగీకరించవలసి వచ్చును. ఆ విధంగా దృఢమగు అతని కామ్య కర్మ కోరికలు నిరంతరం కొనసాగును. ఇంకేమైపోయింది? ఇప్పుడు ఏదో మనిషిగా ఉన్నావు, ఇస్కాన్ గుడికి వచ్చేసి భగవద్గీత భాగవతం ప్రవచనాలు ఇట్లాంటివి విని ఏమి బాగా భక్తి చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తన భజన చేసుకుంటూ ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటే గనక గోలోక బృందానికి పోతావు. ఈ భౌతిక జగత్తుకి ఆవల ఉండేది ఆధ్యాత్మిక ఆకాశం ఉంది కదా, ఇది చీకటి ఆకాశం, ఇది దుఃఖాలయం. ఇది రామాయణంలో రాముడు ఉన్నట్టు, శివాలయంలో శివుడు ఉన్నట్టు దుఃఖాలయంలో దుఃఖమే ఉంటది. ఇక్కడ ఎవరికి సుఖం ఉంటది? ఇక్కడ కష్టాలు ఉన్నాయా లేదా చెప్పండి మనకి? ఏం పిల్లలు ఉన్నాయా లేదా? కష్టాలు ఉన్నాయి కదా మనకి. మరి ఎందుకు ఈ కష్టాలు ఉండే లోకం ఇది? ఇది చీకటి ఆకాశం. ఇది సూర్యుడు వెలుగు లాంటి చీకటే. ఎప్పుడు వెలుగు ఉండే ఆకాశం ఉంది ఆధ్యాత్మిక జగత్తు. అక్కడ వైకుంఠాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలా మనం. మన ఇల్లు అక్కడ ఉంది. తండ్రి మాట వినలేదు మనం. తండ్రి ఎవరు మనకి? కృష్ణ. తండ్రి మాట విన్నందుకు చీకటి గదిలో పడేసినాడు. నా మాట విన్నవా బ్లడీ ఫుల్ అని లోపల పడేసినాడు. చీకటి గది ఇది. ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఈ 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలకు ఎవరు అధికారిని? దుర్గాదేవి, దుర్గమ్మ. ఎవరు దుర్గమ్మ? చెల్లెలు. మన తండ్రి ఎవరు? కృష్ణుడి చెల్లెలు. ఎవరు ఇప్పుడు ఈ అమ్మ? మేనత్త. ఇక్కడ పడేసినాడు. అత్త ఇంట్లో ఉన్నావు నువ్వు. అత్త త్రిశూలం తీసుకొని పొడుస్తా ఉంది మమ్మల్ని, కనబడడం లేదు మనకి. వివిధ క్లేశములు ఇచ్చింది ఏమి. కాబట్టి నాన్న దగ్గర పోవాలా మనం. కాబట్టి ఏం చేయాలా? హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయాలా. కాబట్టి పూర్తిగా నిష్కాముడు కానిది ఎవడును జన్మ మృత్యు వలయములను ఆపజాలడు. కాబట్టి నిష్కాముడు అంటే కోరికలు లేనివాడు కావాలా మనం. మనమంతా ఎట్లుండాలి? మనము కోరికలు లేని వాళ్ళగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జన్మ మృత్యు అనే వలయం నుంచి బయటపడతాము, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తాము. అప్పుడు కోరికలు లేకుండా ఏం చేయాలా? కృష్ణ సేవ మాత్రం చేయాలా. అన్నం కృష్ణుడు పెడతాడు అంతే. అంటే బడికి పోయి బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా. ఓకే, అది రైలు పట్ట ఒకటి. ఇంకో పట్ట ఏమి? భక్తి. సండే ఇస్కాన్కి రావాలా, శ్లోకాలు నేర్చుకోవాలా, ఇట్లా శ్రవణం చేయాలా, హరే కృష్ణ మంత్రం జపం చేయాలా, ఏకాదశి ఉపవాసం ఉండాలా. ఇది రెండవ పట్ట. మన రైలు ప్రయాణం అనేది 2 పట్టాలు ఉండాల్సిందే. ఇది బాడీకి అన్నం కావాలా కదా, ఇది నిలబెట్టుకోవాలా. ఈ బాడీకి ఒక పెళ్ళాం ఉంది, ఈ బాడీకి ఒక కొడుకున్నది, ఒక కొడుకున్నాడు, ఒక కూతురుంది. వాళ్ళకు కూడా చదివించాలా, పెంచాలా, ఉద్యోగాలు తెప్పించాలా, పెళ్ళిళ్ళు చేయాలా. ఇది కూడా చేయాలి. ఇది ఒక పట్ట మాత్రమే. ఇంకో పట్ట ఏమి? అదే జీవితమా? వాళ్ళకి మాత్రం సేవ చేసక పుట్టినా మేమేమన్నా? కాదండి. కృష్ణ సేవ చేయడానికి వచ్చినాం మనం. ప్యారలల్ గా 50-50 చేసుకోవాలి అంతే. అర్థమైంది కృష్ణ? ఓకే, వినండి బాగా. కనుక శ్రీ రూపం కోసం చెప్పినాడు. ఏం చెప్పినాడంటే విశుద్ధ భక్తులు ఎట్లా ఉండాలి అంటే ఈ విధంగా చెప్పినాడు. విశుద్ధ భక్తి సంబంధించి చెప్తున్నాడట. అన్యాభిలాషిత శూన్యం గా జ్ఞాన కర్మాద్య అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిర్ ఉత్తమం అని చెప్పినాడు. అంటే ఉత్తమ భక్తి ఏదంటే ఇక్కడ చెప్తున్నాడు. విశుద్ధ భక్తుడు ఎట్లుంటాడు అంటే ఉత్తమ భక్తుడు, శుద్ధ భక్తుడు, విశుద్ధ భక్తుడు. మరి చూడండి, భక్తుడు, శుద్ధ భక్తుడు, విశుద్ధ భక్తుడు. చూడండి ఎంత బాగుందో చూడు. ఎవరు విశుద్ధ భక్తుడు అంటే చెప్తున్నాడు ఇక్కడ. మనుషుడు భౌతిక ఫల ఆపేక్ష గాని, కర్మకాండ గాని,
జ్ఞానకాండ గాని లేకుండా దేవదేవుడు శ్రీకృష్ణునికి అనుకూలముగా ప్రేమ భక్తిని వనరించవలెను. ఇక్కడ మనుజుడు చాలా మంది చేస్తారంటే, ఒక పని చేస్తావు, పని చేస్తే దానికి ఏమి పేమెంట్ అంటాం, అంతే లేదు కదా. ఏం కృష్ణ, ఒక కూలీవాడు ఏం చేస్తాడు, మన చేనులో కానీ లేదా ఇంట్లో కానీ మా అది పని మనిషి కానీ వాళ్ళు పని చేస్తారు, తర్వాత ఏమి నెలకు జీతం ఏమంటారా లేదా, దాన్ని ఏమంటాం, ఫలాపేక్ష అంటాం. దాన్ని ఏమంటాం, దాన్ని చేసిన పనికి డబ్బులు అడగడం. ఇది లేకుండా ఉండాలా అంటాడు. ఒకటి ఫలాపేక్ష లేనివాడు అంటే గడవడం ఎట్లా అంటే, అది చేయి, దాంతోపాటు 2 పట్టాలు చెప్పినా కదా, ఇంకో పట్టాలో ఫలాపేక్ష లేకుండా కృష్ణ సేవ చేయని అర్థం అనమాట. ఇంకక్కడ రెండవది ఏమి, కర్మకాండ. కర్మకాండ అంటే ఏం తెలుసా, నేను చదువు బాగా రావాలా, ఏమి వసంత పంచమి నాడు ఏం చేసినాము, సరస్వతమ్మ పూజ చేసినాము, అది కర్మకాండ అంటే. లేదా ఆరోగ్యం బాగా కావాలంటే, ఓం ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరిజాసన సన్నివిష్ట కేయురవన్మకర కుండలవన్ కిరీటి హరి హిరణ్మయావపృత శంఖచక్ర తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాసితం రావణం చగ్రతో దుష్టా విద్ధాయ యుద్ధాయ సముపస్థితం దైవజచ్చ సమాగమ్య దృష్టమ భాగ్యతోరణముపాగమ్య భవిద్రామ మగస్తో భగవాన్ ఋషి అని ఇట్లా చెప్పుకుంటూ పోతాం. సూర్యనారాయణకి ఉపాసన చేస్తాం, ఆరోగ్యం బాగా కావాలని చెప్పి. ఇవన్నీ ఏమిటి, కర్మకాండలు. ఇవన్నీ ఏంటి, కర్మకాండలు. డబ్బులు బాగా రావాలంటే ఏం చేస్తాము, సరస్వతి వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం. ఏం కావాలా, బంగారం బాగా రావాలని. ఇవన్నీ ఏంటి, కర్మకాండాలు. ఇవన్నీ భక్తి కాదు. ఇది ఏదైనా ఒక కోరిక కొరకు చేసే పూజని ఏమంటారంటే కర్మకాండ అంటారు, అంతే. బయట పనిచేసి నాకు కూలీ అనేది లాభాపేక్ష లేకుండా చేసే కర్మ, అది పని. కర్మ అంటే పని, అంతే. ఇలా వేదములు చెప్పినారు, ఈ దేవుణ్ణి కొలిస్తే ఈ వరం ఇస్తాడు, ఈ దేవుని కొలిస్తే ఈ వరం ఇస్తాడు, వినాయకుని కొలిస్తే ఈ వరం ఇస్తాడు, హనుమంతుని కొలిస్తే ఈ వరం ఇస్తాడు, కుమారస్వామిని కొలిసి ఈ వరం ఇస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శివుడు కొలిసి ఈ వరం ఇస్తాడు, ఆ పార్వతీదేవిని కొలిసి ఈ వరం ఇస్తాడు, సరస్వతిదేవి కొలిసి ఈ వరము, లక్ష్మీదేవి కొలిసి ఈ వరము. ఇవన్నీ కర్మకాండలో భాగాలు, కర్మకాండాలు అంటారు దీన్ని. ఇవి కూడా చేయకూడదు మనం, దానికోసం రాలేదు ఇక్కడికి. 33 కోట్ల దేవి దేవతలు ఉపాసన చేయడానికి రాలేదు ఇక్కడ మనం. మూడవది జ్ఞానకాండ అంటే చెప్తే కదా ఇప్పుడు నేను, వేదం ఏక్ వేదం చదివినాడు, 2000 ద్వివేది ఏమంటాడు, పేరు పక్కన ద్వివేది అని పెట్టుకుంటాడు. 3000 చెప్పినాడు, త్రివేది అని పెట్టుకుంటాడు. 4000 చెప్పినాడు, చతుర్వేది. మేము చతుర్వేదులు, మేము మా వాళ్ళంతా, మా పూర్వీకులు మేమంతా 4000 చదివినాం, మేము చతుర్వేదులు. మేము మా ఇంటి పేరేం తెలుసా, చతుర్వేది. మేము 3000 చదివినాం, త్రివేది మేము అంటారు. ఏం జ్ఞానమే ఉంది కానీ ఏం లాభం చెప్పు, నువ్వు కృష్ణుడు దేవాది దేవుడని ఒప్పుకోలేదు. నువ్వు నీ జ్ఞానం దేనికి పనికొచ్చా చెప్పు, జ్ఞానమే అది. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన భక్తులు అవుతావా, ముక్తి పొందుతావా? కర్మకాండ చేసినంత 33 కోట్ల దేవి దేవతల భక్తులు బాగా బ్రహ్మాండంగా యజ్ఞాలు యాగాలు చేసేసి ఏమి కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన నువ్వు భక్తులు అవుతావా, కృష్ణుడి దగ్గర పోతావా? పోలేవు. ఈ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ తీసుకుంటావు, వేదాలు చదివినా జన్మ తీసుకుంటావు, కర్మకాండలో చెప్పినట్టు అనేక పూజలు చేసినా జన్మ తీసుకుంటావు. లేదా ఈ దేహానికి మరి ఇంద్రియాలు ఉన్నాయి కదా, సినిమా కంటికి ఏం ఆనందం తెలుసా, సినిమా చూస్తే ఆనందం. చెవులకి ఆనందం తెలుసా, సినిమా డిస్కో డాన్సులు, క్యాబరే శబ్దాలు, అవి ఏమి పనికిరాని పిచ్చి శబ్దాలు ఉన్నాయి కదా, ఏవి కృష్ణ, అవి డీజే పనికొస్తాయి అవి. అటువంటి వినడానికి అది అన్ని భౌతిక, అది అంతా అదేంటి పిచ్చేది. నరకాన్ని పోవడానికి ఇవన్నీ చేసేవాళ్ళు. ఈ చెవులు ఏం వినాలో తెలుసా, ఇటువంటి భాగవతము భగవద్గీత కథలు వినాలా, కృష్ణుడి కీర్తన వినాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అవి వినడానికి ఈ చెవులు ఉపయోగించాలా, అవి పాడడానికి నాలుక ఉపయోగించాలా. సినిమా భూత పాటలు పాడడానికి కాదు కదా, ప్రేయసి రావే అని ఏడ్చుకుంటూ పాడేది కాదు, దాన్ని కాదు ఉపయోగించాల్సింది నాలుగేది కదా, భౌతికలు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమి
శ్రీకృష్ణుడిని దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి అనుకూలముగా ప్రేమ భక్తిని వర్ణించవలెను. ఏం చేయాలి? అవన్నీ కాదండి, అవన్నీ ట్రాస్. అవన్నీ ఏమి? అవన్నీ ట్రాస్. అవన్నీ ఏమిటివి? భౌతికలు, ట్రాస్లు. ట్రాస్లు అంటే ఏం తెలుసా? భౌతికలు అవి సత్యాలు కాదవి, అసత్యాలవి. ఏమి? వాటి వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండవు. అవి దేన్ని చేయాలి? మనము దేవదేవుడకు శ్రీకృష్ణుడికి అనుకూలంగా ప్రేమ భక్తి చేయాలా? ప్రేమతో భక్తియుత సేవ చేయాలా? గుడికొచ్చి జపం చేయాలా, చదవాలా, ఒక పట్ట భక్తి చేయాలా, రెండవ పట్ట మీ బాధ్యత ఇప్పుడు విద్యార్థిగా. ఏం కృష్ణ, అర్థమైందా? చూడండి ఇంకేం చెప్తా అంటే, అవిద్య అనేది తమస్సు వలన కలిగేది భౌతిక కోరికల నుండి పూర్తిగా బయటపడినదే మనుషుడు భగవద్భక్తిలో సంపూర్ణంగా నెలకొనజాలడు. అవిద్య అంటే ఏం తెలుసా? ఎవరు చెప్తారు అవిద్య అంటే? మీరు స్కూల్లో చదువుతున్నారా? మీ స్కూల్లో ఏం చెప్తారు? ఏం సబ్జెక్ట్ అని చెప్పి మీకు? ఎస్, ఇంగ్లీషు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఉంది. గ్రూపులు ఏవేవి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ, తర్వాత ఇంకా మ్యాథమెటిక్స్, సోషియాలజీ కదా, తర్వాత జియోగ్రఫీ, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ కదా. ఇవన్నీ ఏంటంటే అవిద్యలు. ఇవన్నీ ఏంటివి? ఇవి భౌతికమైన విద్యలు అంటాం. వీటిని ఏమంటాం? ఇది పొట్టకూటికి పనికొచ్చేవంతే ఇవి. వీటిలో పిహెచ్డి తీసుకున్నా కూడా నీకు పనికొస్తే ఏం దేనికి పనికొస్తుంది? అది పొట్టకూటికి పనికొచ్చేది. కోటి విద్యలు కూటి కొరకే అనే విద్యలని ఏమైతే ఉంటాం దాన్ని అవిద్య అంటారు శాస్త్ర దృష్టిలోన. ఎంబీబీఎస్ చదివినావా? అవిద్యలో పట్టం తీసుకున్నావు నువ్వు గొప్ప ఫుల్. నువ్వు ఎంబీబీఎస్ చేసినావా? కూటి కొరకు తీసుకున్నావు అంతేగాని అది శాస్త్ర విద్య కాదు, అవిద్య అది. నేను ఎంఎస్సి, ఎంఫిల్, బిఈడి, పీజీడీసీ చదివినా. అంటే ఏమి? తిక్కలలో పెద్ద ర్యాంక్, టాప్ ర్యాంక్ అనమాట. బహుతిక్కలో ఎక్కువ ర్యాంక్ అన్నమాట మనకి. అవన్నీ దేనికి పనికి వచ్చాయి చెప్పండి? ఈ బాడీకి, ఈ ఉపాధికి పోషించుకోవడానికి ఒక ఉద్యోగం ఇచ్చింది అంతే. అంత తప్ప ఏమన్నా ఇస్తుందో చెప్పండి? అది ఏమి ఇవ్వలేవండి. వాటిని అవిద్య అంటాం అనమాట. కాబట్టి ఈ భౌతిక పరమైన విద్య ఏదైతే ఉందో, ఏవైతే ఉన్నాయి, చంద్రమండలానికి పోవాలా, అది కూడా అవిద్యనే. అణువులు కనిపెట్టాలా, అది కూడా అవిద్యనే. కానీ తెలుసుకోవాలంతే, అదొక్కటే జీవితం కాదు. ఆధ్యాత్మిక విద్య ఉంది కదా, భాగవతం, భగవద్గీత, ఇవి విద్య అంటే ఇది. విద్య లేని వాడు వింత బసం అని చెప్పింది పెద్దలు. దేనికోసం తెలుసా? ఆ అక్షరాలు రానివాడు, ఆలు ఈలు రానివాడు, ఓటర్లు రానివాళ్ళు, టేబుల్స్ రాని వాళ్ళని కాదు. విద్య లేనివాడు వింత బసం చెప్పింది. ఈ భౌతిక శాస్త్ర జ్ఞానము, భగవద్గీత, భాగవతము, తర్వాత వేదములు, పురాణములు ఏవైతే ఉన్నాయో వీటిని చదివినాన్ని విద్యావంతుడు అంటారు. అంతేకాని పిహెచ్డి చేసినా, ఐఏఎస్ చేసినా, ఇంకా ఏది చేసినా, ఈ ప్రపంచంలో ఉండే భౌతికమైన విద్య ఏది టాప్ ర్యాంక్ ఉండే ఎడ్యుకేషన్ ఏది చేసినా కూడా అవన్నీ అవిద్య. ఇట్ ఇస్ నాట్ విద్య. దేని దృష్టిలోనా? శాస్త్ర దృష్టిలోన. కాబట్టి అవి కోటి విద్యలు కూటి కొరకే అంతే. కానీ నిన్నేమన్నా ముక్తి వైపు తీసుకువెళ్తాయా? తీసుకెళ్ళలేవు. ఆత్మకు నీకు జ్ఞానం ఇస్తుందా? అది ఆత్మ విద్యానా, ఆధ్యాత్మిక విద్యనా? కాదది అవిద్య. అది మనము జీవులా? ఈ దేహం మనమా? కాదు కదా. మనం ఎవరు? జీవాత్మలో మనం. ఈ జీవాత్మని ఉద్ధరింపడానికి ఉపయోగపడే విద్య ఏదైతే ఉందో దాన్ని ఆత్మ విద్య అంటారు, ఆధ్యాత్మిక విద్య అంటారు. అట్టి విద్య ఏదైతే ఉందో అది విద్య. అది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనమాట. ఈ దేహ పోషణ పనికి వచ్చేదే మిగతా విద్యలన్నీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కదా, లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏదో ఉపాధి అంటే దేహము. ఈ ఉపాధికి ఉపాధి ఇవ్వాలా అంటే అన్నం వేయాలా, లేదా నిలవది. అటువంటి ఉపాధులు ఏవైతే ఉంటాయో, కలెక్టర్ అనే ఒక ఉపాధి, డాక్టర్ అనే ఒక ఉపాధి పేరు అది, లాయర్ ఒక ఉపాధి. ఇవన్నీ ఏమిటంటే భౌతికమైనవి, అవిద్యకు సంబంధించిన ఉపాధులే ఇవి. కానీ ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో, భాగవతం, భగవద్గీత ఏదైతే ఉందో అది శాస్త్ర విజ్ఞానం.
ఆ శాస్త్ర విజ్ఞానం లేని వాళ్ళని పెద్దలు ఏమన్నారు? మన పెద్దలు పూర్వీకులు, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పినారు. అంతేగాని నువ్వు బడికి పోలేదు రావు నీకు, నువ్వు వింత పశువు అంటే అది కాదు అది. ఓకే, ఏం కృష్ణ అర్థమైందా? కాబట్టి భౌతిక కోరికల నుండి పూర్తిగా విడబడనదే మనుషుడు భగవద్భక్తిలో సంపూర్ణంగా నెలకొనలేడు. భౌతికలో ఉండేవాడు, భౌతిక కోరికలు ఉన్నాయి కదా మనకి. ఏమి ప్రపంచ బ్యాంకులో 10 కోట్లు వేయాలా, భౌతికనే అది. పనికొస్తుందా? నువ్వు తీసుకెళ్తావా పోయేటప్పుడు? భౌతికనా కదా. లక్ష్మీదేవి ఎవరు భార్య? కృష్ణుడి భార్య. నీ సంపాదన ఎవరి కోసం వినియోగించాలా? లక్ష్మీదేవిని కృష్ణుడి సేవలో ఉపయోగించాలా? నువ్వు భౌతికగా బ్యాంకులు దాచిపెడితే ఏం ప్రయోజనం చెప్పు? నీకు భౌతిక ఎక్కువ, తిక్క ఎక్కువైపోయింది నీకు, మ్యాడ్ తిక్క. కాబట్టి ఈ భౌతిక జగత్తులోని కోరికలు ఎట్లయితే ఉంటాయో వాటిని లేకుండా ఉన్నవాడే భక్తుడవుతాడు. లేనివాడు భక్తుడుగా కావడానికి ఆస్కారం లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? సనత్ కుమారులు, బ్రహ్మ యొక్క మానస పుత్రులు చెప్తున్నారు, పృథు మహర్షులు చెప్తున్నారు భాగవతంలో, ఇది 4వ స్కందంలో. కాబట్టి ఇంకా చెప్తానంటే హిరణ్యకశ్యపుడు పూర్తిగా భౌతికమైన కోరికలు కలిగిన వాడు. హిరణ్యకశ్యపుడు అంటే ఏం తెలుసా? బంగారు పరుపు పైన పడుకునేవాడు అని అర్థమంట. వాడి పరుపు ఎటువంటిది? బెడ్, గోల్డెన్ బెడ్, అది భోగం అనమాట. ఇది భౌతిక భోగం అంటే ఇది అనమాట. ఇటువంటి కోరికలు కలిగిన వాళ్ళు ఏమంటారు? భౌతిక అంటారు. ఏమంటారు వాళ్ళని? భౌతికోడు. అంతే. వాడు కర్మబంధంలో చిక్కుంటాడు. ఇక్కడే మళ్ళీ పుడతా ఉంటావు, చేస్తా ఉంటాడు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనిషి దేహం ఉంది, నువ్వు కోడి బిర్యానీ తిన్నావు, చికెన్ బిర్యానీ తిన్నావు, నెక్స్ట్ జన్మలో నువ్వు కోడి దేహం తీసుకోవాలా. కుండ బిర్యానీ తిన్నావు, పొట్టేలు తిన్నావు కాబట్టి పొట్టేలు దేహం తీసుకోవాలి నెక్స్ట్ జన్మలోన. ఎందుకంటే దాని దేహం తీసుకున్నావు. పాపం అది పాపం చేసి ఆ గొర్రెగా పుట్టింది, కోడిగా పుట్టింది, పొట్టేలుగా పుట్టింది. తన పాపం అనుభవించుకోకుండా మధ్యలోనే దాన్ని బ్రేక్ చేసిన దాని లైఫ్ స్పాన్ ఉంది దానికి. ఆ కర్మ పూర్తి అయిపోతే దానికి మనిషి దేహం వస్తుంది. నువ్వు మధ్యలో బ్రేక్ చేస్తున్నావు కాబట్టి ఏమి నీ దేహం దానికి ఇచ్చేసి దాని దేహం నువ్వు తీసుకున్నావు నెక్స్ట్ జన్మలో. నువ్వు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటే కనుక లాజిక్ ఉంటే చెప్పండి. సత్యమా కాదు కృష్ణ? చెప్పు కృష్ణ, గట్టి చెప్పండి. ఎందుకు భయపడతావు? సత్యం చెప్పాలా, భయపడకూడదు అంతే. కాబట్టి బీ కేర్ఫుల్. ఏమి నెక్స్ట్ జన్మలు మనకు వస్తాయి. కోటాను కోటి జన్మలు తీసుకున్నాం మనం. పూర్వం మనమంతా కుక్క, పిల్లి, ఎలుక, చీమ, దోమ, నక్క, కుక్క, ఏనుగు, సింహము, పంది, ఇవన్నీ దేహాలు తీసుకున్నాము. పాము, ఇవన్నీ దేహాలు తీసుకున్నాం. ఇప్పుడు మానవుడుగా మానవ జన్మ ఇచ్చి భగవంతుడు కృష్ణుడు మన పైన ప్రేమగా మానవ దేహం ఇచ్చేసి, నాయన నా భక్తి చేసుకుని నా ఇంటికి రాని చెప్పినాడు. ఇక్కడే ఉంటుంది మేనత్త ఇంట్లో దుర్గాదేవి, దేవిధామం. ఈ 14 లోకాలు ఇక్కడే. ఏమి బాగా పుణ్యం చేసి స్వర్గలోకంలో దేహం తీసుకోవడానికి, బాగా పాపం చేసి అతల వితల తలతల సతల మహాతల పాతాల లోకాలు, అధో లోకాల్లో, చీకటి లోకాల్లో జన్మ తీసుకొని అనుభవించడానికి నువ్వు అక్కడ పడిన నువ్వు మానవ దేహం ఇచ్చేసినాను. కృష్ణ పాదాలు ఆశ్రయిస్తే గనక ముక్తినిచ్చేవాడు ముకుందుడు నిన్ను తీసుకెళ్తాడు నా దగ్గరికి అని చెప్పినాడు. మన ఈ జ్ఞానం కలిగి ఉండాలంతే. ఏ కృష్ణ, అర్థమైందా? కాబట్టి హిరణ్యకశ్యపుడు దునుమనాడినాడు. ఎవరు? నరసింహస్వామి. ఎందుకు? ఎప్పుడు భౌతిక కోరికలే వాడికి. ఏం చేసినాడు? కొడుకని కూడా పట్టించుకోకుండా ప్రహ్లాదుని, అతను పాపం కృష్ణ భక్తుడైనాడు. నారాయణ నారాయణ అనుకుంటాడు. ఎప్పుడు నారాయణ అంటుంటే, ఏం నారాయణ అంటావు? నా శత్రువు వాడు, వాని మాట ఎత్తొద్దు నా దగ్గర, సంపుతా నిన్ను అన్నాడు. భయపడిచ్చినాడు కొడుకుని. భయపడలేదు. ఏమి అందుకే వచ్చినాడు కదా. వచ్చి ఏం చేసినాడు? తవకర కమల వరే నఖ అద్భుత శృంగా దళిత హిరణ్య కశిపో తనువృంగా కేశవద్రీత నరహరి రూప జై జగదీశ హరే, జై జగదీశ హరే, జై జగదీశ హరే. భౌతిక కోరికలు ఎక్కువగా కలిగి ఉండి తన కుమారుడు ఏమి ఆధ్యాత్మిక చింతనలో భగవంతుని పాదాలు పట్టిన వాడిని హింసిస్తూ ఉంటే గనక కృష్ణుడు ఉగ్ర రూపాన్ని చేసి ఉగ్రనరసింహస్వామిలాగా వచ్చేసి తను తిడితే ఏమి అనలే, ఏం పట్టించుకోలేదు. చాలా తిట్టినాడు. ఏమి కనబడడం లేదు, నన్ను చూసి పారిపోయినాడు, అవన్నీ చాలా చేసినాడు. నా పరాక్రమానికి భయపడినాడు.
ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పినాడు. ఏం పట్టించుకోలేదు. తన భక్తుణ్ణి కష్టపెట్టినందుకు ఆయనకి శాంతంగా ఉన్నాడు. అంతవరకు కృష్ణుడు ఎట్లుంటాడు? ఆనందంగా శాంతంగా ఉంటాడు లేదా? ఎప్పుడైతే తన భక్తుడికి ఎవరైతే ఆటంకం కలిగించినాడో అప్పుడు ఉగ్ర రూపం తీసుకుంటాడు. ఉగ్ర నరసింహ స్వామిగా వస్తాడు అన్నమాట. కృష్ణుడే ఉగ్ర రూపం తలచేసి సింహం లాగా వచ్చేసి గోర్లు వజ్ర నఖాలు అంటే వజ్రం లాంటి గోర్లు పెట్టుకొని వజ్రం లాంటి ఏవి కూరలు పెట్టుకొని వచ్చేసి చీల్చి చండాడిస్తాడు. అంతే, ఇంకా ఏం లేదు. అదే చెప్పింది అనమాట. తవకర కమల వరే నఖా అద్భుత శృంగ దళిత హిరణ్య కుసిపో తను బృంగా. చిల్చేస్తున్నావు పురుగును, చిల్చేస్తున్నావు. పురుగును ఎట్లయితే మనము తుచ్చేస్తామో పార్ట్స్ అట్లా చేసేస్తున్నాడు. దేనితోటి? వజ్ర నఖాలు చేసినాడు. కోపం వచ్చింది ఆయనకి కదా. కాబట్టి ఆ విధంగా చేస్తాడు అంటాడు. కాబట్టి హిరణ్యం అనగా బంగారము, కసిపు అనగా మెత్తని ఆసనము లేదా సయ్యాని అర్ధభావము. లౌకికులు ఎల్లప్పుడూ దేహమును సుఖింప చేయకూడదురు. లౌకికుడు అంటే తిక్కవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఈ దేహమే నేను, దీన్ని సుఖం పెట్టాలా, ఈ కండ్లకి సినిమా చూపించాలా, ఈ చెవులకి క్యాబరే డాన్స్ వినిపించాలా, నృత్యం చూపించాలా, వినిపించాలా అని చెప్తాడనమాట. తర్వాత ఈ నాలుకకి కుండె బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టాలా, హైదరాబాద్ దమ్మి బిర్యానీ పెట్టాలా అంటాడు అనమాట. వీడు దేహం నేను అనేవాడు. వాడు భౌతిక్కవాడు. వాడు భక్తుడు కాదు, అభక్తుడు. వాడు భక్తుడు ఏం చేస్తాడు? కృష్ణ ప్రసాదం తింటాడు అంతే. ఏం చేస్తాడు భక్తుడు? అంతే. నీవు భౌతికగా ఉండి అభక్తుడైపోయి ఉండి నీ దేహంలో ఉండే ఇంద్రియాలకు మాత్రం భోగాన్ని అందిస్తూ ఉంటే గనక నువ్వు పతనమైపోతావు. అంటే మళ్ళీ మళ్ళీ ఇంకో దేహం తీసుకుంటావు. చెప్పాను కదా నేను, కోడి తిన్నది కోడి దేహం వచ్చా. ఎందుకంటే పాపకర్మ నువ్వు తీసుకున్నావు. నువ్వు నీ బాడీ దానికి పోతే దాని బాడీ నీకు వస్తుంది జన్మలో కదా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఎస్ తీసుకుందాంలే అని తీసుకుంటాం మనం కదా. మాం స్వాహ, నన్ను తినేను అని అర్థం అన్నమాట. నేను ఇప్పుడు తింటా నిన్ను, నువ్వు నన్ను తినేయి నెక్స్ట్ జన్మలో అని చెప్పేసి చెప్తారనమాట. ఆచార్యులు చెప్తారు. ఇది సత్యం కృష్ణ ఇది. కాబట్టి కనుక ప్రహ్లాదుడు ఎవరు? తండ్రికి మంచి జ్ఞానాన్ని చెప్పినాడు ప్రహ్లాదుడు. భాగవతోత్తముడు ఆయన కదా. భాగవతోత్తముడు ప్రహ్లాదుడు చెప్పినాడు. కాబట్టి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదునికి గొప్ప ఆటంకం తయారయ్యాను. ఎందుకంటే భౌతికవాదులు భక్తి చేసే వాళ్ళకి భలే చెప్పినాలే, భలే నామం పెట్టుకుని, భలే తిలకం పెట్టుకుని, భలే గోచ కట్టుకునే నువ్వే భక్తుడివి, భలే చేస్తున్నావు. కానీ మాకేం భక్తి లేదనుకున్నావా? మనసులో ఉంది మాకి. మేము ఒక్కసారి చెప్తే చాలు అంతే, హరే కృష్ణ అయిపోయా, మేము చేసినట్టే భక్తి. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి, శ్రీల ప్రభుపాద్కి, శ్రీల గురుదేవ్కి, ఇట్లా గౌర్ ప్రేమానందే. ఇట్లా భౌతికలు ఏం చేస్తారు? ఇట్లా చేస్తారనమాట భౌతికవాదులు అంతా. నువ్వే బొట్టు పెడతావు, నువ్వే నామాలు పెడతావు, నువ్వే పెద్ద భక్తుడప్ప, మేము కాదు అని ఈ విధంగా పిచ్చి మాటలు మాట్లాడతాడు అనమాట, అభక్తుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే నృసింహ భగవానుడు అతన్ని సంవరించినంత వరకు అది అట్లనే కొనసాగించినాడు. కొడుకుకి ఎన్ని ఇబ్బందులు పట్టినాడు ప్రహ్లాదుని చెప్పండి. తెలుసా మీకు? భక్త ప్రహ్లాదుడికి వాళ్ళ ఆయన చేసిన తెలుసా? వాళ్ళ అమ్మతోటి కయాదు వాళ్ళమ్మ పేరు తెలుసు కదా. విషం పాలు పెట్టించినా లేదా? అమ్మతో ఇప్పించినా లేదా? చెప్పు కృష్ణ, అవునా కదా? ఏనుగుతో తొక్కించినాడా? సింహం దగ్గర పడేసి మంటల్లో పడేసినాడా? నదిలో సముద్రంలో పడేసినాడా? కొండపై నుంచి దొబ్బేసినాడా? కత్తులతో నరకండి, తల తీసేయండి చెప్పినాడా? పాములతో కనిపించమని చెప్పినాడా? ఇవన్నీ కష్టాలు పెట్టలేదు చెప్పు. ఇవన్నీ చేసినాడు. కన్న కొడుకే పాపం. ఆ పిల్లోడు 5 ఏళ్ళ పిల్లోడు, ఎవరు కాదు, మళ్ళీ తన కొడుకే. కాబట్టి భౌతిక ఎక్కున్నట్లు చేస్తారు అనమాట. అంతే. అభక్తుడు అంటారు వాళ్ళని. ఏమంటారు వాళ్ళని? అభక్తుడు అంటారు. కాబట్టి భౌతిక వాంఛ నుండి బయటపడగోరిన ఏ భక్తుడైనాను భక్త ప్రహ్లాదుడి ఈ శ్లోకం సృజించవలెను. కాబట్టి మనమంతా అభక్తులుగా ఉన్న మనమంతా భౌతికలో ఎక్కువ ఉన్నాము, భౌతికంలో. కాబట్టి కృష్ణ భగవానికి స్తుతి చేయాలా? ఏం చేయాలా? నమో భగవతే నారసింహాయ చెప్పండి. నమో ఓం నమః భగవతే, అందరూ చెప్పండి. నరసింహాయ నమః. తేజస్తే ఆవిర్భవ వజ్రనఖా వజ్రదంస్తా కర్మ ఆశయాన్ రంధయ
తమః గ్రసగ్రస ఓం స్వాహా అభయం అభయం ఆత్మనే భూయిష్ఠాః ఓం శ్రౌం. ఇది మంత్రం, నరసింహస్వామి మంత్రం. ఇది భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి అవతారము ఎత్తినప్పుడు ఆయన శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు కోరిక మీదకు వెళ్ళి నరసింహస్వామి దగ్గర ఈ స్తోత్రం చేసినాడు. ఇది ఇక్కడ మనము చెప్పుకున్నాము. ఈ సమయంలోన కైలాసంలో ఉండే గణపతి చిన్న బాలుడు, 3 ఏళ్ల బాలుడు, అమ్మ అనుకుంటూ పరిగెత్తుకొచ్చినాడు. అక్కడ అంతవరకు అందరూ భయపడుతున్నారు. నరసింహస్వామి యొక్క గర్జనకి ఏమి కోటాను కోట్ల సింహాలు గర్జిస్తే ఎంత అయితే శబ్దం వస్తుందో అంత శబ్దం వస్తే 14 లోకాలన్నీ గడగడ గజ 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 వణికినాయన్ని. అక్కడ ఉండే దేవతలు, బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉన్నారు, అన్ని 33 కోట్ల దేవతలంతా ఉన్నారు, గణపతి తప్ప అందరూ ఉన్నారు. అందరూ భయపడినారు, వణుకుతున్నారు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఈ శ్లోకాలు చెప్పేసి భగవంతుడి నరసింహదేవుడికి శాంతింపజేసినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్, అంతే. అప్పుడు వచ్చేసినాడు ఎవరు? కైలాసం నుంచి గణపతి వచ్చినాడు. అమ్మ అనుకుంటూ పనికి వచ్చినాడు. వచ్చేసి అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి చాలా బాగుంది వాతావరణం అని చెప్పేసి నృత్యం చేసినాడు. ఎవరు? గణపతి. చిన్ని బాలుడు, బాగా పొట్ట ఉంది కదా, బొజ్జ గణపయ్య కదా, తుండం ఉంది. చిన్న బాలుడు నృత్యం చేస్తున్నాడు బాగా. చూస్తుంటే అందరికి నవ్వాలని ఉంది, అందరు ఇటు చూస్తున్నారు, నవ్వాలనిపిస్తుంది. కానీ ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? నరసింహస్వామి కోపంగా ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ఇంతవరకు గర్జించినాడు. మేము నవ్వితే మరి ఎక్కడికి తిరుగుతాడో మమ్మల్ని భయపడి అందరూ నిశ్శబ్దంగా. కానీ ఫస్ట్ నవ్వింది ఎవరు తెలుసా? నరసింహస్వామి నవ్వినాడు. ఆ పిల్లవాడు క్యూట్ గా నృత్యం చేస్తూ ఉంటే గనక చూసి నవ్వినాడు. నవ్వి నాయన ఇట్రా అన్నాడు. ఎంతో కోపంగా ఉంది. నన్ను ఈ భౌతిక వెధవ ఎవరైతే ఉన్నాడో ఈ రాక్షసుడు, వీని సంహరించడానికి ఎంతో కోపంగా వచ్చేసిన. నాకు బీపీ ఎక్కువ పెంచుకున్నాను. కృష్ణుడు నేను యాక్చువల్ నిజానికి ఎంతో హ్యాపీగా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. నేను నిజమైన నా స్వరూపం కృష్ణుడు. నేను నాకు బీపీ తెప్పించినాడు. ఇప్పుడు నువ్వు నన్ను నవ్వించినాడు నాయన. కాబట్టి నేను ఆధ్యాత్మిక జగత్తుకు నేను ఏవైతే విఘ్నములు చేయకుండా కాపాడతా. నేను ఆధ్యాత్మిక లోకాల్లో, ఈ భౌతిక జగత్తులో, ఈ బ్రహ్మాండానికి మీ అమ్మ దుర్గాదేవి ధామం కాబట్టి, ఆమె అధికారిని కాబట్టి, ఈ ధామములో 14 లోకాల్లో ఉండే వాళ్ళకి నీవు విఘ్నాలనికి హరించడానికి విఘ్నాధిపతిగా నీకు వరం ఇస్తున్నానని చెప్పేసి అప్పుడు వరం ఇచ్చినాడు ఆయన నరసింహస్వామి. ఆయన ఇచ్చిన వరం ఆయనకి. ఈ సందర్భంలో ఇవన్నీ శ్లోకాలు అయిపోయినాక ఆ విషయం వస్తుందన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. ఎనీ డౌట్? లిటిల్ కృష్ణ? నో డౌట్. ఓకే, చెప్పండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి, శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, ఇతాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ.